ఆయన హాయ్ బ్రో. ఎట్లా మూవీ ఎట్లా అనిపించింది? బాగుందన్న. సో రామ్ గారి దగ్గర నుంచి ఒక గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది కూడా. చాలా మంది కనెక్ట్ అయితే, చాలా మంది ఫ్యాన్స్ కి. చూస్తే ఎనర్జెటిక్ హీరో అన్ని రోజులు అలాగే ఉంటే మరి ఈ మూవీ ఎలా ఉంది? ఆయన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకున్న అంత ఓవర్ యాక్షన్ అయితే సినిమాలో లేదు. ఒక క్యారెక్టర్ కి ఎంత కావాలో అంతే చేశారనిపించింది. చాలా నేచురల్ గా కూడా వచ్చింది. ప్రతి ఒక్కరు మనల్ని ఆయన క్యారెక్టర్ లో చూసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే నో డౌట్ అసలు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలంటే ఇంటర్వ్యూ ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, దాని వరకు జీవించారని చెప్పుకోవచ్చు. అండ్ క్లైమాక్స్ కూడా ఏదైతే ఆ హీరో ఫ్యాన్ మధ్య వచ్చే ఒక ఫేస్ ఆఫ్ సీన్ ఉంటుందో దాని వరకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా ఏంటంటే డైలాగ్స్ అన్న, మొత్తం చాలా వరకు పెద్ద స్టోరీ కాకపోయినా సరే డైలాగ్స్తో నడిపించారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అవి. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిన ఇంకోటి సాంగ్స్. సో ఏదైతే మనకి ఆ 2 సాంగ్స్ హిట్ అయ్యాయో వాటి పిక్చరైజేషన్ అయినా సరే అవంతవరకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మైత్రి వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపీ కూడా మన స్క్రీన్ మీద కనిపించింది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీకి ఒక రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది. దాని వరకు అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో క్లాప్స్ అయితే కొడతారు ఆ సీన్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండింగ్ కూడా ఏంటంటే ఒక రెగ్యులర్ ఎండింగ్ లా అనిపించింది. అది ముందే ప్రిడిక్ట్ చేసేయచ్చు, బట్ అది కాకుండా ఇంకేదైనా కొత్తగా ట్రై చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ అక్కడక్కడ చిన్న ల్యాగ్ ఇష్యూస్ ఉన్నా సరే బట్ ఓవరాల్గా ఓకే. రామ్ గారి దగ్గర నుంచి ఒక మంచి గ్రేట్ కంబ్యాక్ వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ మధ్య మూవీస్ కంటే ఈ మూవీ డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా ఉంది, ఎందుకంటే ప్రతిదీ సినిమాటిక్గా అయిపోయింది కానీ రెగ్యులర్కి దగ్గరకు ఉండే చాలా తక్కువ వచ్చాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కనెక్ట్ అవుతారు. ఏదో ఒక పాయింట్లో అరే రే మేము ఇలా ఉండేవాళ్ళం, లేదు మేము ఇలా చేసేవాళ్ళం, మా హీరో కోసం మేము ఇది చేసాం, లేదంటే ఇది సాక్రిఫైస్ చేసాం అని ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పండగకి సినిమా రిలీజ్ అయింది, సో ఇంట్లో పండగ చేసుకోకుండా మనం థియేటర్కి వస్తాం, అది సాక్రిఫైస్. సో అలాంటి చిన్న చిన్న గుర్తొస్తాయి సినిమా చూసినప్పుడు. ఎక్కడో దగ్గర చిన్న లోపలే అనిపిస్తుంది అరే రే మేము ఇలా ఉన్నాం అనే ఒక చిన్న ఏదైతే ఉంటుంది. బట్ మన తెలుగు హీరోని పెట్టుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా దద్దరిల్లిపోయేది, మొత్తం ఫ్యాన్ వాస్తో నిండిపోయేది. అరే రే మా హీరో కింద తగ్గించారు, ఈ హీరోని ఎంత పెంచారని తగ్గించుకో అని చాలా కొట్టుకునేవాళ్ళు. బట్ వేరే హీరోని పెట్టుకోవడం చాలా బెటర్, ఎందుకంటే సినిమా నుంచి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. లైక్ ఏంటంటే మన సినిమా నుంచి చూసి ఏం నేర్చుకోవాలి, మనం ఎలా నడుచుకోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అది మన హీరో స్టార్ హీరో పెట్టుకుంటే కంప్లీట్గా డైల్యూట్ అయిపోయేది ఆ ఫ్యాన్ వార్స్లో. బట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూడకుండా ఒక 5 years తర్వాత వచ్చి టీఎఫ్ ఫెయిల్ అని చెప్పి మీమ్స్ అయితే వేసుకోవద్దు. ఒక మంచి సినిమా వచ్చింది, చూసి ఎంజాయ్ చేయండి. అలా లింక్లు ఏం లేవు కానీ బట్ రియల్ ఆంధ్ర కింగ్ ఎవరు అనేది క్లైమాక్స్ లో కూడా చెప్పారు. అది పెద్ద సస్పెన్స్ కాకపోయినా సరే బట్ ఓకే, అది ఎవరో మీరు థియేటర్కి వచ్చి చూడండి. మన సినిమా నుంచి చూసి ఏం నేర్చుకోవాలి అనే గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. దాని వరకు చూసి నేర్చుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళు ఏం ట్రై చేస్తారనేది అయితే మనకి స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. డెఫినెట్గా చూడొచ్చు, ఎందుకంటే ఒక మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, లేదంటే ఫాదర్ మన కోసం ఎంత కష్టపడతారు, లేదంటే మన కోసం ఏం చేస్తారని ఒక చిన్న ఇది ఉంటుంది. అండ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఫ్యాన్స్ లేదంటే ఓన్లీ ఒక యంగర్ జనరేషన్ కాకుండా మంచి ఫ్యామిలీతో వచ్చి ఒక 2.5 hours అయితే ఎంజాయ్ చేయొచ్చు.